నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ 6 అని పథకాలు పెట్టి ప్రజలను నమ్మించి గెలిచి అప్పులు అంటున్నాడు. అప్పుల గురించి క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్ ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని లెక్కల గురించి మాట్లాడుతున్న వైఎస్ జగన్. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే. ఈ కనిపించే ఈ అడుగుల్లో వేసే తప్పులు, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు కూడా మొన్న ఆశ్చర్యపోయాను. మొన్న చిత్తూరుకు పోయినప్పుడు ఏదన్నట్టు ఈరోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్లని అప్పులు అని చెప్పి మన నేరుడు బడ్జెట్లో చెప్పించింది. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరుడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ మేము చూపిస్తా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది కాగ్ రిపోర్ట్స్ 2023-24 కాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని కాగులు చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఐటమ్, ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు, రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్ ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అట్ గ్లాన్స్లో తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు.